హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్విఎస్ లాజిక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు ఇంప్రూవ్ లాజిక్, మెయిన్గా లాజిక్ బిల్డింగ్ గురించి ఫోకస్ చేద్దాం. మనలో చాలా మందికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. లైక్ వాళ్ళ కాలేజ్లో చెప్పిన సబ్జెక్ట్స్ ద్వారా, లైక్ C++ ఆర్ జావా, పైథాన్, ఏదో ఒక ఏదోటి 1 or 2 లాంగ్వేజెస్ వాళ్ళు నేర్చుకుంటారు. ఇట్స్ ఫైన్. లేదా కొంతమంది బయట మనీ పెట్టి ఆర్ ఫ్రీగా కోర్సెస్ నేర్చుకుని ఆ కోర్సెస్లో ఏదో సిఇఓ పైథాన్ చెప్తాడు, అది నేర్చుకుంటారు. ఇట్స్ ఫైన్. బట్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. బట్ మీకు ఏదన్నా ఒక కోడ్ ఇచ్చి దానికి మెయిన్ లాజిక్ పార్ట్ని రాయమంటే రాయలేకపోతున్నారు. సో మీకు సింపుల్ చెప్పాలంటే, లైక్ మీరు తెలుగు వచ్చి తెలుగు మీకు మాట్లాడటం అందరూ మాట్లాడతారు, మనం మాట్లాడతాం. సో అలవాటు అలా వచ్చేసింది తెలుగు. బట్ మనలో చాలా మందికి తెలుగు రాయడం కొంచెం కష్టం. సిమిలర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం వేరు, ది మెయిన్ లాజిక్ పార్ట్ అంటే ఆ ఇచ్చిన క్వశ్చన్కి మన మెయిన్ లాజిక్ పార్ట్ రాయడం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్, రైట్? సో అండ్ surprisingly, it is the most important tool to learn DSA. మీరు డిఎస్ఏలో ఏ క్వశ్చన్ చేయాలన్నా మీకు ది మెయిన్ లాజిక్ పార్ట్ అనేది మీకు కోడింగ్ లాంగ్వేజ్లో ది మెయిన్ లాజిక్ పార్ట్ రాయడం కావాలి. మీరు ఎలాంటి డిఎస్ఏ క్వశ్చన్ చూసుకున్నా ఆ మెయిన్ లాజిక్ పార్ట్ చూసారు. ఎవరన్నా ఎక్కువగా లాంగ్వేజ్ మీద ప్రిఫర్ చేయరు, మీరు ఆ లాజిక్ పార్ట్ చూస్తారు. సో టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ, డిఎస్ఏ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఎవ్రీబడి నో ఇట్, రైట్? సో మీకు కనుక లాజిక్ రాయడం రాకపోతే ఆ లాంగ్వేజ్ నేర్చుకుని వేస్ట్ మీరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అండ్ అంతేందుకు మోస్ట్ ఆఫ్ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, వాళ్ళకి సి వచ్చు, C++, పైథాన్, జావా అండ్ మిగతా కొన్ని లాంగ్వేజ్ కూడా వచ్చు. బట్ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటే పెన్ పేపర్ వాడి మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఫార్లో పేపర్ మీద చేయగలుగుతున్నారు. బట్ అదే సేమ్ అది వాళ్ళ పేపర్ మీద రాసిందే సేమ్ కోడింగ్ లాంగ్వేజ్లో రాయమంటే రాయలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా అడిగారు నేను హౌ టు ఇంప్రూవ్ యువర్ లాజిక్ మీద కొన్ని వీడియోస్ చేయమని. సో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అందుకనే ఈ వీడియోలో నేను నా లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను జస్ట్ 3 steps ఫాలో అయ్యాను. ఇవే ఫాలో మీకు చెప్పను, బట్ ఇది నేను ఫాలో అయిన స్ట్రాటజీ. ఇది హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఏదైనా మీరు లాజిక్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే, ఫస్ట్ స్టెప్ మీరు ఏదైనా క్వశ్చన్ చదువుతారు కదా, ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ని రీడ్ చేయండి. Read the question. And ఇక్కడ కూడా few people may think like that క్వశ్చన్ పెద్దగా ఉంటే ఆ క్వశ్చన్ ఏమో కష్టమైన క్వశ్చన్ ఏమో మనం చేయలేము అని కొంతమంది స్కిప్ చేసేస్తున్నారు. బట్ ట్రస్ట్ మీ, నేను చూసిన క్వశ్చన్, నేను ఇప్పుడు దాకా ఒక కౌంట్ లేదు కానీ చాలా క్వశ్చన్స్ చూసాను. ఇందులో కూడా లెంజింగ్ ఉన్న క్వశ్చన్స్ మనం చేయడం చాలా ఈజీ. అంటే ఆ క్వశ్చన్ లెంజింగ్ ఉందంటే ఆ క్వశ్చన్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాడు. ఆ క్వశ్చన్ చేయడానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే అడిచిన ఇన్పుట్కి కొన్ని ఈ స్టెప్స్ ఫాలో అయితే అవుట్పుట్ వస్తుంది. ఆ కొన్ని స్టెప్స్ వాడు ఇన్పుట్లో మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి మీకు ఆ క్వశ్చన్స్ అనేది కొంచెం లెంతీగా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు గ్యారంటీ మీరు ఒకసారి తరోడుగా చదివితే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి మీరు క్వశ్చన్ని తరోగా మళ్ళీ చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ వన్స్ మీకు క్వశ్చన్ అర్థమైపోయింది, క్వశ్చన్ అర్థమైపోయిన తర్వాత మీరు సింపుల్గా పెన్ పేపర్ తీసుకొని, పెన్సిల్ సంథింగ్ ఏదో పెన్ పేపర్ తీసుకొని అడిచిన ఇన్పుట్కి అవుట్పుట్ ఎలా వచ్చిందో అండ్ మీకు వచ్చిన లాజిక్ బట్టి మీకు క్వశ్చన్ అర్థమవుతుంది కదా,
లైక్ మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫర్ లూప్స్ ఇఫ్ కండిషన్స్ ఏదో వేసి అడిచిన ఇన్పుట్కి అవుట్పుట్ ఎలా వచ్చిందో ఫైండ్ చేయండి ఫస్ట్. వన్స్ మీకు ఇది కూడా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇప్పుడు సెకండ్ స్టెప్ రీడ్ ది ఇన్పుట్. రీడ్ ది ఇన్పుట్ అంటే ఇన్పుట్ చదవడం కాదు, రీడ్ ది ఇన్పుట్ అండ్ ప్రింట్ ది అవుట్పుట్. మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా పర్లేదు, ఏదో ఒకటి వాడి అడిచిన ఇన్పుట్ని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రీడ్ చేస్తారో ఆ కోడ్ రాయండి. బికాస్ ఎవరి దగ్గర ఎందుకు, నాకు తెలిసిన ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేమందరూ డైలీ నీట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ మీ. మాకేంటంటే అక్కడ మనకి నీట్ కోడ్లో ఉన్న ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడే ఇన్పుట్ తీసేసుకుని మనకి జస్ట్ ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. ఆ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, ఓన్లీ జస్ట్ ది లాజిక్ పార్ట్ రాస్తాం. మనం అసలు ఇన్పుట్ ఎలా వచ్చింది, ఇన్పుట్ ఎలా తీసుకున్నాం, అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ చేయాలి అదేం చూడమనం. జస్ట్ ఒక లాజిక్ పార్ట్ రాసి ఆ లాజిక్ని రిటర్న్ చేసేస్తున్నాం. సో మనం లాజిక్ మీద ఫోకస్ చేసినప్పుడు కొంతమంది ఇన్పుట్ ఎలా రీడ్ చేసుకోవాలి మర్చిపోయారు. సో మన ఏదైనా బయట హ్యాకథాన్స్ ఆర్ ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫంక్షన్ ఎవరు, మొత్తం ఇన్పుట్ మనమే తీసుకోవాలి, ఆ అవుట్పుట్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ ప్రింట్ చేయాలి మనం. సో ఇక్కడ రీసెంట్గా మేము కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళాం. అక్కడ మా ఫ్రెండ్స్కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో వాళ్ళకి అంత ఐడియా లేదు. బికాస్ వాళ్ళు డైరీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసే ప్లాట్ఫామ్లో వాళ్ళకి జస్ట్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది ది లాజిక్ పార్ట్. సో అక్కడ వాళ్ళు కొంచెం ల్యాగ్ అయ్యారు కాబట్టి, సో నేను మీకు సజెస్ట్ చేసిన ఏంటంటే మీరు ఏ ప్లాట్ఫామ్ వాడినా పర్లేదు, ఫస్ట్ మీరు ఇన్పుట్ని రీడ్ చేసుకొని అండ్ మీకు వచ్చిన ఆ అవుట్పుట్ని ప్రింట్ చేయండి. జస్ట్ అంటే మీరు తీసుకున్న ఇన్పుట్ కరెక్టా రాంగ్ అని చెక్ చేసుకోవడం అంత మాత్రమే. వన్స్ మీకు ఇన్పుట్ కూడా కరెక్ట్గా తీసుకున్నారు, ఇప్పుడు ట్రై టు సాల్వ్ ది క్వశ్చన్. అంటే ది మెయిన్ లాజిక్ పార్ట్ ట్రై టు సాల్వ్ చేయండి. సాల్వ్ ది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ది మెయిన్ లాజిక్ పార్ట్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే మీరు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీద ఫోకస్ చేయడం. ఇనిషియల్గా ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్స్ ప్లీజ్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్. మీకు ఒక లాజిక్ వచ్చింది, ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్. మీరు అసలు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ మీద అలా ఫోకస్ చేయొద్దు ఇనిషియల్గా. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ మీరు కనుక ఇనిషియల్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామింగ్ అంటే అంతగా మీరు దాని మీద కూడా మీరు ఫోకస్ చేస్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీకు ఏదైతే లాజిక్ వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, జస్ట్ అంతే సరిపోదు. దాన్ని కూడా మళ్ళీ మీరు స్టార్టింగ్లో పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇఫ్ ఎల్స్ లూప్స్లో కూడా ఎక్కువగా నేను ఒక 500 ప్రాబ్లమ్స్ చేసుంటాను. నేను మెయిన్గా వాడేది ఫర్ లూప్. బికాస్ ఫర్ లూపు మ్యాక్సిమం ఫర్ లూప్ ప్రతి కేసులో పనిచేస్తుంది. ఇన్ ఫ్యూ కేసెస్ వైల్ లూప్. డూ వైల్ అసలు మోస్ట్లీ ఎవడు వాడరు అట్ మ్యాక్స్. అంటే మనం అట్ దిస్ స్టేజ్ అంటే మనం లైక్ పెద్ద కంపెనీలో వర్క్ చేసినప్పుడు అక్కడ కూడా రేర్గా అట్లీస్ట్ 1-2 సార్లు మాత్రం డూ వైల్ లూప్ వాడతాం. బట్ మ్యాక్సిమం మనం ఎక్కువగా లూప్స్ అనేది మనం ఫర్ అండ్ వైల్ లూప్సే వాడతాం. అండ్ సో అంతే, మీకు వచ్చిన లాజిక్ని ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో అండ్ ఈ ఫర్ లూప్ ఆర్ బై యూజింగ్ వైల్ లూప్తో మీరు కోడ్ రాయడం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్ కేస్ మీకు
ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉందనుకోండి, మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఇదే కోడ్ని ఇంకా బెటర్ వేలో ఎలా రాయాలని నేర్చుకుంటున్నారు. సో సింప్లీ మీరు కోడ్ రాస్తారు కదా, ఆ కోడ్లో మీకు కొన్ని ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయండి. అండ్ దానికి ఇన్ కేస్ మీకు ఈ కోడ్ అనేది కరెక్ట్గా వర్క్ అయిపోయింది అనుకోండి, నా సజెషన్ ఏంటంటే గో టు ఎనీ రీజనింగ్ మోడల్. ఇట్ మే బీ DeepSeek R1 మోడల్ ఆర్ ChatGPT RO or ChatGPT O1 మోడల్, ఎనీ రీజనింగ్ మోడల్, ఇట్ ఈస్ యువర్ విష్. ఆ రీజనింగ్ మోడల్కి వెళ్ళి మీరు రాసిన కోడ్ పేస్ట్ చేసి అండ్ అక్కడ ఈ కోడ్ని మీరు రాసిన కోడ్ని అక్కడ పేస్ట్ చేసి అండ్ సేమ్ ఇదే కోడ్ని ఇంకా బెటర్ వేలో ఎలా రాయొచ్చు బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అండ్ ఫర్ లూప్స్ అండ్ ఫర్ ఆర్ వైల్ లూప్స్. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే జస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అండ్ ఫర్ లూప్స్ వాడి మాత్రం కోడ్ నేర్చుకోండి. నెక్స్ట్ మీకు ఇన్ కేస్ మీరు పర్ఫెక్ట్గా మీరు కోడ్ లాజిక్ బిల్డింగ్ మీకు వచ్చింది అనుకుంటే మీరు నెక్స్ట్ ఫంక్షన్స్ రికర్షన్స్ కాల్ బ్యాక్స్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అలా చాలా ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేద్దరు. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ అండ్ ఫర్ ఆర్ వైల్ లూప్ మీద ఫోకస్ చేయండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నేను ఒక 30 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఇవి మళ్ళీ నేను లైక్ మీరు కొంతమంది A to Z షీట్, స్టైవర్ షీట్, 75 నీట్ కోడ్ ప్రాబ్లమ్ షీట్ అని కొన్ని షీట్స్ ఫాలో అవుతూ ఉంటాయి. హోప్ మీరు అవే ఫాలో అవ్వండి. ఇవి 30 క్వశ్చన్స్ ఏంటంటే నేను ప్రిపేర్ చేసినవి, ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నవి కాదు. నేను నా లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన థాట్స్ లైక్ ఈ క్వశ్చన్ లైక్ ఎలాగంటే నాకు ఒక ఐడియా వచ్చేది, ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మనం ఎలా చేస్తాం అని ఆ క్వశ్చన్స్ నేను ఒక 30 క్వశ్చన్స్ ఒక డాక్యుమెంట్ చేశాను. అప్పుడే అంటే నేను ప్రిపేర్ చేసుకున్న టైంలోనే నేను ఒక డాక్యుమెంట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు కనుక మీరు ఫ్రెష్గా లాజిక్ పార్ట్ నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియోకి 30 లైక్స్ టార్గెట్, 30 లైక్స్ ఆర్ 30 కామెంట్స్ చేసినా పర్లేదు. నేను అప్పుడు మీకు ఇన్ కేస్ ఈ వీడియోకి మీకు 30 కామెంట్స్ ఆర్ 30 లైక్స్ వస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ వస్తుంది, ఈ 30 క్వశ్చన్స్ కరస్పాండింగ్ లింక్ వస్తుంది. హోప్ లేదంటే మీరు అంత టైం వెయిట్ చేయలేను, నేను నిజంగా అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ ఉంటుంది, LBS లాజిక్స్ అని. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. అక్కడికి వచ్చి నాకు DM చేసినా నేను మీకు ఆ 30 క్వశ్చన్స్ లింక్ పెడతాను. ఆ 30 క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేశానంటే, ఫస్ట్ నేను మీకు క్వశ్చన్ ఇచ్చేస్తాను, క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి శాంపుల్ ఇన్పుట్ శాంపుల్ అవుట్పుట్ వస్తుంది, శాంపుల్ ఇన్పుట్ అండ్ శాంపుల్ అవుట్పుట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్ అర్థమైంది, ఇన్ కేస్ మీకు క్వశ్చన్ చదువుతారు మీకు అర్థం కాలేదు అనుకోండి, ఆ క్వశ్చన్ని ఎలాబరేట్ వేలో ఆ క్వశ్చన్ని ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లైక్ మీరు ఒక బిగినర్ అయితే మీకు బిగినర్ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ క్వశ్చన్ ఏంటి, మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేస్తే ఆ కరస్పాండింగ్ ఇన్పుట్కి కరస్పాండింగ్ అవుట్పుట్ వస్తుంది అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ స్టెప్స్ చేయడానికి మీకు అర్థం కాకపోతే ఒక యూట్యూబ్ వీడియో లింక్ వస్తుంది, ఇక్కడ దాని కింద యూట్యూబ్ వీడియో లింక్ వస్తుంది. ఆ వీడియో కూడా నా వీడియోయే. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఆ వీడియో ఆల్రెడీ నేను చేసిన నీట్ కోడ్ వీడియోస్లో ఉంటాయి అనుకోవచ్చు, కానీ కాదు, అవి ప్రైవేట్ వీడియోస్లో ఉంటాయి. ఆ ప్రైవేట్ వీడియోస్ని ఈ లింక్ ద్వారా మాత్రం మీరు యాక్సెస్ చేయగలరు. అవి నేను ఆల్రెడీ చేసి ప్రైవేట్లో పెట్టాను. సో ఆ వీడియోస్ మీరు ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక నిజంగా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా ఇంతక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేసిన మీకు ఈ 30 క్వశ్చన్స్ మీరు ఫార్వర్డ్ చేస్తాను.
Hope you understand this video and మీరు కూడా ఈ లాజిక్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ సింపుల్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్ది. అంటే ఇవే ఫాలో అవ్వని మాత్రం చెప్పను, అంటే నేను ఫాలో అని చెప్తున్నాను అంతే. జస్ట్ మీకు నేను ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి నా లాజిక్ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. సో ఇఫ్ ఐ క్యాన్, వై కాంట్ యూ? So thanks for watching. Hope you like this video and please share to your friends. Thank you guys.